హలో అండి, వెల్కమ్ టు డీకేఎస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేస్తే మోతీచూర్ లడ్డు అండి. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట కొన్న టేస్ట్తోనే చాలా బాగుంటుంది. ఇంట్లో మంచిగా హైజీనిక్గా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి. నేను కరెక్ట్ కొలతలతో చూపిస్తాను ఎలా చేసుకోవాలన్నది. ఇక్కడ నేనైతే 1 కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను. 1 కప్పుకి 20 లడ్లు వరకు వచ్చాయి. ఫస్ట్ అయితే 1 కప్పు శనగపిండి ఇలాగ ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులో అయితే 1 కప్పుకి ఆల్మోస్ట్ 1 గ్లాస్ వరకు అయితే వాటర్ పడతాయి. 1 గ్లాసు లేకుంటే సేమ్ అదే కప్పుతో వాటర్ అయితే వేసేసుకొని ఇలాగ ఉంటలు లేకోకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలాగ ఎంత బాగా కలిపేసుకుంటే అంత నీట్గా ఉంటుంది. కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకొని ఇలాగైతే నీట్గా కలిపేసుకోవడమే. ఇక్కడ నేనైతే సోడా అందుకు ఏం యాడ్ చేయలేదు. జస్ట్ వాటర్ వేసి ఇలాగ కలిపేసుకున్నాను. ఇలాగ జారుడుగా ఉంటే సరిపోతుంది. ముందుగానే ఆయిల్ని అయితే వేడి చేసి పెట్టుకున్నాను. ఇలాగ బొక్కల గంట తీసేసుకొని ఇలా గ్లాస్తో అయితే మనం ఈ పిండిని అయితే పోసేసుకోవచ్చు. మనకి సన్నగా ఉంటుంది కదా మోతీచూర్ లడ్డు, అలాగా కావాలి అంటే హోల్స్ చాలా సన్నగా ఉన్నది తీసుకోవాలి. అది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇలాగ మనకు నచ్చినట్టుగా వేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకున్నాక మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడైతే మామూలుగా బూందీ ఎలా వేసుకుంటామో మనం అలాగైతే వేసేసుకొని మిక్చర్ బూందీ కంటే కొంచెం మెత్తగా ఉన్నప్పుడే దీన్ని అయితే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మిక్సర్ లాగా మరీ గట్టిగా వేయించేసుకుంటే క్రిస్పీగా వచ్చేస్తుంది. లడ్డు బూందీ కంటే మిక్చర్ బూందీ కంటే కొంచెం మీడియం సైజులో వేసుకుంటే సరిపోతుంది. ఇలాగైతే 2 సార్లు వచ్చింది పిండి అయితే, 2 వాయిల్కి అయితే వచ్చేసింది. దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ప్యాన్లో 1 కప్పు శనగపిండికి 1 కప్ అయితే చక్కెర తీసేసుకొని అలాగే 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. అన్నీ సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్పు చక్కెరకి 1 కప్పు పిండి అలాగే 1 కప్పు వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే చక్కెర వేసేసుకొని 1 కప్పు వాటర్ అయితే వేసేసాను. ఈ చక్కెర కరిగేలోపు బూందీని అయితే మనకి ఉప్మా రవ్వ ఎలాగుంటుందో బర్గా అలా పట్టేసి పెట్టుకున్నాను. చల్లగైన తర్వాత ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలరు అలాగే 1 స్పూన్ యాలకల పొడి వేసేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ బూందీని కూడా ఈ పాకంలో అయితే వేసేసుకోవాలి. చక్కెర కరిగిపోతే సరిపోతుంది, పాకం ఏం అవసరం లేదు. ఇలాగైతే ఈ బూందీని అయితే వేసేసుకోవడమే. బూందీని అయితే మనం 2 వాయిల్ కింద పట్టేసుకుంటే బాగా బరకగా వస్తుంది. అంతా ఒకేసారి పట్టుకుంటే మెత్తగా వస్తుంది. ఇలాగ బూందీ వేసిన తర్వాత 2 నిమిషాలకి నెయ్యి కూడా వేసేసుకొని ఇలాగ బాగా కలిపేసుకోవాలి. ఇది మనకు 5 నిమిషాలకే ఇలాగా మనకి లడ్డు తయారు చేసుకునేంతగా గట్టిగా తయారవ్వాలి. అప్పుడే మనకి చల్లారిన తర్వాత లడ్డు చేసుకోవడానికి వస్తుంది. మోతీచూర్ లడ్డు అంటేనే బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా మెత్తగానే ఉంటుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే ఇలాగ వేసేసుకొని ఇదైతే మనకి ఇలాగ ప్యాన్ నుంచి సపరేట్ అయినట్టుగా వస్తే మనకైతే మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయినట్టు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగైతే లడ్డూలు కట్టేసుకోవడమే. 1 కప్పు పిండికి అయితే నాకు ఇక్కడ 20 లడ్లు అయ్యాయి, మీడియం సైజు లడ్లు. బయట కొనే కంటే ఇలాగ సింపుల్గా ఇంట్లోనే తక్కువ టైంలో మోతీచూర్ లడ్డు అయితే చేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.